ఇది మా ఊరు ధ్వజస్తంభం శివాలయంలోని. ఇక్కడ కొత్తగా ధ్వజస్తంభాన్ని నిర్మించారు. దాని మూలాన ఆ ప్రతిష్టకు అందరూ వచ్చారు. ఇది శివాలయం. ఈ శివాలయంలో పూజలు బాగా జరుగుతాయి. చక్కగా జనం ఎక్కువగా వచ్చి అందరూ చక్కగా చేయించుకుంటారు. చక్కగా ఉంటుంది మా ఊరు కలివిడిగాను. ఇది బయట మండపం. ఇక్కడ కూర్చుని అందరూ అభిషేకాలు, పూజలు, లక్షపత్రి పూజ అయినా కుంకుమ పూజలకి అందరూ కూడా ఇక్కడ వరుసగా కూర్చోడానికి బాగుంటుంది. ఇది బయట మండపం అన్నమాట. ఇప్పుడు ఈ గుడిని పడగొట్టి కొత్త గుడి కట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నంది మండపము పెచ్చులు ఊడిపోయి పగిలిపోయింది, పడిపోవడానికి రెడీ అవుతోంది. దాని మూలంగా గ్రామస్తులు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి సహకార సౌజన్యంతో కొత్త గుడి ఏర్పాటు చేయడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఫండ్స్ తీసుకొచ్చి కొత్త గుడి నిర్మిస్తున్నారు. దీని కారణంగా చాలా చాలా డెవలప్ అయ్యి కొత్త గుడి ఏర్పాటవుతుంది. ఇదంతా ఇది ధ్వజస్తంభానికి కొత్తగా కట్టిందే కాబట్టి దీనికి చుట్టూ బరకం కట్టేశారు. ఇది గుడి ద్వారపాలకులు. లోపల కనిపించేదే పార్వతీ పరమేశ్వరుడు ఉండే భాగం. ఇది అంతరాలయం. ఇది వినాయక స్వామి ఉండేది. వినాయక స్వామి, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇది దీపాల మండపం. ఇక్కడ దీపాలు పెట్టుకుంటాం అందరూ కూడా. ఎవరికి బట్టలకి ఇబ్బంది లేకుండా గోడల్లో పార్వతీ పరమేశ్వరుడు ఫోటోలు ఉంటాయి. అక్కడే దీపాలు పెట్టుకుంటాం. అది బాగుంటుంది. ఇది గుడి శిఖరం, ప్రదక్షిణ మండపం. ఇది పనులు జరుగుతున్నాయి. దాని మూలాన జనాలు కూర్చోవడానికి అది ఏర్పాటు చేశారు. కుర్చీలు అవి పైన టెంట్ వేసి కుర్చీలు అది ఏర్పాటు చేశారు. ఇదంతా గుడి భాగం. ఇది కొత్తగా కట్టిన గుడి. ఈ గుడిలో ప్రస్తుతం పార్వతీ పరమేశ్వరుని ఈ గుడిలో పెట్టి ఆ గుడి డిస్మెలింగ్ చేస్తున్నారు. ఇక్కడే పూజలు జరుగుతాయి. ఈ చిన్న గుడిలో మళ్ళీ గుడి ప్రతిష్ఠ అవ్వాలి. అప్పుడు ఆ గుడిలో పెట్టాలి స్వామి అమ్మవారిని. నైవేద్యం అయిపోయిన మూలాన గుడి తలుపులు వేశారు. ఇదే తలుపులు. నందీశ్వరుడు. అభిషేక ప్రకటన సామాగ్రి చాలా బాగుంది. ఇది కార్తీక మాసంలో జరగడం కార్తీక దామోదరుడు అనుగ్రహమే అయి ఉంటుంది. చక్కగా జరుగుతుంది.